కథ పేరు ఒక్కతత్వంలో మహత్వం. ఒకప్పుడు పచ్చని పొలాలు, పొలిమేరలు, చెరువులు నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. పేరు చెరుకుపల్లి. ఆ గ్రామంలో ప్రజలు చాలా సరళంగా, సంతోషంగా జీవించేవారు. గ్రామంలో పెద్దవాడు రామయ్య గారు. ఆయన మంచి మనిషిగా, సమస్యలు పరిష్కరించే గుణమున్నవాడిగా విలేజ్ పెద్దలందరిలో గౌరవం పొందేవాడు. ఒక రోజు గ్రామానికి కాస్త దూరంలో ఉన్న అడవిలో ఒక పులి కనిపించిందన్న వార్త ఊహించని భయాన్ని కలిగించింది. ప్రజలు రాత్రిపూట బయటకు రావడం మానేశారు. పశువులు మేతకు వెళ్లలేక తిండి లేక ఆకలితో అలసిపోయాయి. గ్రామంలో ఒక విషాద వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితిని చూసిన రామయ్య గారు, గ్రామ పెద్దలతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరిలో ఒకే మాట, పులిని ఏదైనా విధంగా తరిమేయాలి లేక గ్రామం విడిచిపెట్టాలి. కాని ఎలా, ఎవరు ముందుకు వస్తారు? అప్పుడు ఒక యువకుడు, సుధాకర్ అనే వ్యక్తి, ముందుకు వచ్చాడు. మనమంతా కలిసికట్టుగా పని చేస్తే, ఆ పులిని భయపడనయ్యేలా చేయగలమని నమ్మకం ఉంది, అన్నాడు. అతని ధైర్యాన్ని చూసి మరికొంతమంది యువకులు కూడా ముందుకు వచ్చారు. రామయ్య గారి పర్యవేక్షణలో గ్రామస్థులు ఒక్కటై ప్రణాళిక వేశారు. కొందరు బీరువులు, కొందరు పానీయాలతో, కొందరు దారులు, కొందరు మెల్లగా అడవి వైపు వెళ్లారు. అక్కడ చిలిపిగా ఓ పంజరాన్ని అమర్చారు. అందులో కొంత మాంసం పెట్టి పులిని ఆ దిశగా ఆకర్షించారు. ఒక రాత్రి, పులి ఆ మాంస వాసనకి ఆకర్షితమై పంజరంలోకి వచ్చింది. పంజరం లాక్కున్న వెంటనే గ్రామస్థులు ఆనందంలో ముంచెత్తిపోయారు. అందరూ కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చి పులిని జంతుప్రదర్శనశాలకి తరలించారు. ఈ సంఘటన తర్వాత గ్రామ ప్రజలు మరింత ఐక్యతగా జీవించడం మొదలుపెట్టారు. వారు గ్రహించిన ముఖ్యమైన బోధ ఏమిటంటే, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కాని అది కలిసికట్టుగా ఉంటేనే సాధ్యమవుతుంది. మోరల్: ఐక్యత ఉండే చోట సమస్యలు ఎంత పెద్దవైనా పరిష్కరించగలవు. మనం ఒకరినొకరం ఆదరిస్తూ, సహకరిస్తూ ఉంటే ఏ విషమ పరిస్థితినైనా ఎదుర్కొనగలం. ఇంకా వేరే సందేశంతో కథ కావాలంటే కామెంట్లో చెప్పండి. మరియు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.